కాంతి అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానము. ఆ జ్ఞానం ఉంటేనే కాంతి అవుతావు, జ్ఞానం లేకపోతే కాంతి అవ్వవు. ఈ కాంతులన్నీ ఒక సామూహికంగా ఏర్పడే సమయము ఈ జనవరి దాకా. ఈ సామూహిక శక్తి అవ్వాలి ఇక్కడ, అప్పుడే ఈ ఘటన నిలుస్తుంది. భూమికి మన శరీరం మొత్తం ఒకటి చేయబోతే ఎంత బాధ, ఇంత కాలికి ఇంత దెబ్బ తగిలితే ఎంత బాధ. అమెరికా వేరు, ఆస్ట్రేలియా వేరు, ఇండియా వేరు, ఇవి భూమి పైన ఉండే మనోభావాలు. కానీ భూమి మొత్తానికి ఏది వేరు లేదు. ఈ మొత్తం భూమికి ఎక్కడ దెబ్బ తగిలినా బాధే. నాకు అమెరికాతో పని ఏంటి? ఇండియాలో నేను ఇండియన్ని కదా, అక్కడ చెప్పుకోవచ్చు కదా. భూమిని మనం ఇలా పెట్టుకున్నప్పుడు అమెరికా అనేది ఈ భాగం, ఎడమ వైపు పొట్ట భాగం, మరి అక్కడ నొప్పి వస్తే ఎలా? అయ్యో భూమాత భూదేవికి ఇక్కడ నొప్పి వచ్చింది, నేను వెళ్ళాలి. ఇంతకంటే విపులీకరించి నేను చెప్పలేను. సంఘం మహాసముద్రాన్ని ఈతగలిగాను, సంఘాన్ని ఈదగలిగాను, కుటుంబాన్ని ఎదుర్కోగలిగాను. అన్నిటిని ఎదుర్కొని నేను నుంచున్నాను. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న తిమిరాలు, అజ్ఞానంలో ఉన్న మానవులు, నేను అంటే కేవలం శరీరమే అనుకునే ఆలోచనలు, నాది నేను అనుకునే వాళ్ళకి నేను అర్థం కాను. నా దృష్టి మొత్తం భూమి, భూదేవి. అదే గనక లేకపోతే మనమంతా ఎవరం లేము ఇక్కడ. దాని సంగతి అందరూ మర్చిపోయారు. తెల్లవారు లేచి మనకు స్థానం ఇచ్చిన భూమాతకు నమస్కారం చేసుకుంటున్నామా? థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామా? ఆ భూమాత ఎంత అల్లాడిపోతుంది. తెల్లవారు లేచి సూర్యుడు మనకి జీవశక్తి ఇస్తున్నాడు, ఒక్క నమస్కారం పెట్టుకుంటున్నామా? అవన్నీ పాతకాలపు సిద్ధాంతులు, అక్కర్లా ఇప్పుడు మనకి. ఒక చిన్న సహాయం చేస్తే థ్యాంక్ యూ అంటారు. ఇంత పెద్ద సహాయం చేసిన భూమాతకి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవట్లేదు? సూర్యుడికి ఎందుకు థ్యాంక్స్? భూమి సూర్యుడు రెండు కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనవి. ఎంతో మందికి స్థానం ఇచ్చింది భూమాత. అలాంటి భూమాత అల్లాడిపోతుంది. ఆ భూమాత కోసమే నన్ను భూమి మీద తీసుకొచ్చారు సార్. నాకు ఈ భూమికి, ఈ ప్రజలకి, ఈ లోకానికి సంబంధమే లేదు, నాకు అవసరము లేదు. కానీ ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన శాసనం చేస్తే నోరు మూసుకొని చేయాలి అనేక లోకాలు. అలాంటి ఆయన అభ్యర్థిస్తున్నాడు, భూమాతను రక్షించుకుందాం, భూదేవిని కాపాడుకుందాం. అనేకమైన జ్ఞానాలు ఉన్నాయి భూమిలో. ఎన్ని అనంత విశ్వాల జ్ఞానం భూమి మీదకి వచ్చి తీసుకోవాలి, ఏ లోకంలోకి వెళ్ళి తీసుకోలేరు. ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరు వచ్చినా భూమి మీదకి శరీరంలోకి వచ్చి జ్ఞానం తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ భూదేవికి మనం తల వంచి నమస్కరిద్దాం. మనకి స్థానం ఇచ్చిన తల్లి,